విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు. దాసరి పోలయ్య. నెల్లూరు నగరంలోని పురమందిరం టౌన్ హాల్లో గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక ఆధ్వర్యంలో గిరిజన యానాది విద్యా ఆణిముత్యాలకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసరి పోలయ్య మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. నా పేరు దాసరి పోలయ్య. నేను గిరిజన చైతన్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నెల్లూరు జిల్లా జనసేన ఎస్టీ నాయకుడిగా కొనసాగుతున్నాను. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నా. ఈరోజు మా నెల్లూరులోని టౌన్ హాల్లో గిరిజన చైతన్య విద్యా సంస్థ ద్వారా మేము ప్రతిభా పురస్కారాలని మరియు 25-26 సంవత్సరాలకు గాను 10th క్లాస్లో 450 మార్కులు అబ్బో తెచ్చిన వారికి మేము 116 ఇచ్చి వారికి శాలువాతో సత్కరించి ఈ పురస్కారం ప్రతి సంవత్సరం జరుపుతుంటాము. ఇక్కడ నెల్లూరు జిల్లాలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న గిరిజన నిరుపేద విద్యార్థులు వాళ్ళు ఎంతో కష్టపడి ప్రోత్సహించి 450 అబ్బో మార్కులు తెచ్చుకున్నారు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచి వాళ్ళు కూడా మేము సన్మానం జరిగింది. మా గిరిజన పట్ల మీరు చదువుకొని ఇంకా పెద్ద పెద్ద మార్కులు తెచ్చుకొని పై చదువులకు వెళ్ళాలని, మరియు మన గిరిజన సంస్థలో ఇంకా వెనబడి ఉన్నారు మా గిరిజనులు, వారు కూడా మోటివేట్ చేసే మేము. కాబట్టి జిల్లాలోనే కాదు మన ఏపీలను కూడా ప్రతి ఒక్క గిరిజన ప్రాంతాల్లో కొండల్లో మామూలుగా గుంటల్లో మామూలుగా పశువులు కాస్తూ మామూలుగా రాయి పట్టేళ్ళు ఉంటారు ఈ గిరిజనులు. కాబట్టి వీరికి మేము ఎంతో దాదాపు 24, 25, 26 సంవత్సరాల్లో వారు 10th పాస్ అయితేనే కూడా మేము మా వంత కృషి చేసి మా సొంత నిధులతో వారికి టెక్స్ట్ బుక్లు యూట్యూబ్ ద్వారా వాళ్ళకి మంచి మార్కులు ఇచ్చడానికి మేము ఎగ్జామ్ టైంలో మేము త్వరపడుతుంటాము. మరియు లాస్ట్ ఇయర్ కూడా మేము వాళ్ళకి బుక్స్ ప్యాడ్స్ ఇచ్చి వాళ్ళ పరిస్థితులు బాగా రాయాలని మేము ఇచ్చాము. ఈరోజు ఇంత వైభవముగా ఎంత సంతోషంగా కలగడానికి కారణం ఏంటంటే ఈరోజు వచ్చి వేమిరెడ్డి ప్రశాంత్ మేడా గారు వచ్చారు. అదే మాదిరిగా మా నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షులైన శ్రీ బీద రవిచంద్ర గారు ఎమ్మెల్సీ గారు రావడం జరిగింది. మరియు అదే మాదిరిగా నోడా చైర్మన్ అయిన శ్రీ శ్రీనివాస రెడ్డి గారు కొట్ట శ్రీనివాస రావడం జరిగింది. మరియు మా జనసేన నాయకులు మరియు బీజేపీ నాయకులు ఈ కూటమిలో ఈరోజు అందరూ పాల్గొని ఈ యొక్క పురస్కారాల్లో గొప్పగా ఇంత చేయటం మాకు చాలా సంతోషం. మా గిరిజన పట్ల పెద్దవారు వచ్చి మాకు మీ గిరిజనులకి ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా మేము చేస్తాము, ఆడపిల్లకి కానీ మగపిల్లకి హాస్టల్ మీద కట్టిస్తామని చెప్పని వాళ్ళకి విద్యలో చైతన్యంలో వాళ్ళు పెద్ద స్థాయికి వెతగాలని, వారు మీ గిరిజనులకి హాస్టల్ వసతి కానీ ఏదైనా చదువులో కానీ మేము తోడ్పాటు ఉంటామని శ్రీ వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు మా టెస్ట్ ద్వారా కానీ వేమిరెడ్డి ప్రతాప్ టెస్ట్ ద్వారా కానీ అదే మాదిరిగా రవిచంద్ర గారు నా తరఫున సహాయం చేస్తాను. మరియు వారికి అన్ని ఏర్పాట్లు ఉంటే కూడా ఏదైనా గ్రామాల్లో కానీ విలేజ్లో కానీ స్కూళ్ళలో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు కట్టిస్తున్నారు. అదే మాదిరిగా గొల్లమూడిలోని ఒక బాలికల హాస్టల్లో కొద్దిగా ప్రాముఖ్యం చెప్పినప్పుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళకి హామీ ఇచ్చాడు, 80 లక్షల్లో వాళ్ళకి నేను హాస్టల్ నేను క్లియర్గా డెవలప్మెంట్ చేసేస్తానని చెప్పడం జరిగింది. అందుకని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ తీసుకున్న పురస్కారాలు కానీ వారికి మేము సన్మానం చేసినప్పుడు వారు కూడా పక్కన గ్రామాల్లో కానీ పక్కన విద్యార్థులకు కానీ వాళ్ళ పెద్దలకు కానీ ప్రతి ఒక్క గిరిజనులకు వచ్చి తెలియజేసి మనం కూడా చదువుకుంటే మంచి మార్కులు తెచ్చుకుంటే మనకు కూడా ఇలాంటి అవకాశం వస్తుంది, ఇలాంటి గిఫ్ట్లు ఇస్తారు, ఇవాళ సన్మానం జరుగుతుంది, మనం కూడా మనం కూడా ఒక పెద్ద స్థాయికి ఎదుగుతాము. మరియు మీ గిరిజన పక్కన ఉన్న గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరిని చదువుకోమని మోటివేట్ చేయాలని కోరుతూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క గిరిజనుడికి నా యొక్క హెచ్చరిక చేస్తున్నాను. ముఖ్యంగా ఆ రోజు అంబేద్కర్ చెప్పాడు, చదువు ఒకటే ముఖ్యము, ఇది చదువు వల్లే ప్రతి ఒక్కరు సాధించని చెప్పాడు. కాబట్టి ఇది
మా గిరిజనులు ముఖ్యంగా ప్రతి ఒక్క విలేజ్ లో ప్రతి ఒక్క గ్రామంలో మోటివేట్ చేసుకుని ప్రతి ఒక్కరు చదవాలని నేను భావిస్తూ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.